భారతదేశానికి రష్యాకి సంబంధించినటువంటి S-400, S-500, S-350, S-250 తయారు చేసేటటువంటి సంస్థలు భారత్‌లోనే తయారు చేయడానికి ఇప్పుడు ముందుకొచ్చినాయి. ఎందుకంటే దాదాపుగా 280 అదనంగా S-400 మనం అడుగుతున్నాం. మొన్న యుద్ధం సందర్భంలో S-400 వాడాం. ఉపయోగపడింది. పాకిస్తాన్ వాళ్ళు వాడినయన్నీ మనం దారిలోనే తుత్తునియలు చేయగలిగాం. మన ఆకాష్ రెండోది వీళ్ళదే అనమాట. ఇప్పుడు ఈ అంశంలో కీలకమైనటువంటిది ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ఎక్కువగా ఇవ్వాలంటే ఒక పక్కన రష్యా అక్కడ యుద్ధం నిరంతరం చేస్తూ ఉంది ఉక్రెయిన్‌తో. దాంతో మనకి సకాలంలో ఇవ్వడం దాని వల్ల కావట్లేదు. కాబట్టి భారతదేశంలోనే సదరు కంపెనీలు తయారు చేసి ఇచ్చేటట్టు, ఇక్కడున్న కంపెనీలతో కూడా కొలాబరేట్ అయ్యి చేసేటట్టు, తద్వారా భవిష్యత్తులో రిపేర్లు ఇట్లాంటి వాటికి కూడా రష్యా మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మనం వేగవంతంగా పనిచేసుకోవడానికి వీలుంటుంది. మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్‌పోర్ట్ చేసేటటువంటి తరహా. అయితే ఆ విషయంలో మాత్రం రష్యా అబ్జెక్షన్ రైజ్ చేస్తుంది. ఎట్లయితే మనకి బ్రహ్మోస్ క్షిపణులు రష్యా సహకారంతో అయ్యేటప్పటికి మనకి అమ్మడానికి ఆర్డర్‌లొచ్చినా సరే రష్యా అనుమతి కూడా తీసుకోవాలి. అట్లాంటి లిటిగేషన్ పెడుతోంది. ఆ లిటిగేషన్ తీసేయమని భారత్ అడుగుతోంది. ప్రస్తుతం ఆ చర్చ నడుస్తోంది.